ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తమపై ఉందని వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం గ్రామంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగించిందన్నారు. ఈ విషయంపై ఓట్లేసిన ప్రజలు కూటమి నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. సూపర్ 6 పథకాలంటూ ఎన్నికలలో అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో ప్రజలకు సంక్షేమం అందక నానా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రతిపక్షంలో ప్రజల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఎన్నికలు లేవు, మేమేదో ఎన్నికల కోసమనో లేదు ఇతరత్ర అవసరాల కోసమనో కాదు ఇవాళ వచ్చింది. ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచాలి. అమలు పరిచే విధంగా ముందు మీతో ఈ ప్రభుత్వం వలన మీ అందరికీ జరిగిన నష్టాన్ని మీకు వివరించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ అమలు పరిచేందుకు మీ తరపున పోరాటం చేయడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వచ్చాం. మరి 14 నెలలు అయింది, అనేక హామీలు ఇచ్చారు. ఒక సంవత్సరం అయిపోయింది, అయితే ఒక సూపర్ 6లో ఒక్క పెన్షన్ తప్ప ఏ కార్యక్రమాన్ని చేయలేదు. సరే, రెండో సంవత్సరం వచ్చారు. మరి ప్రతిపక్ష పార్టీగా ఒక సంవత్సర కాలం చూసాం మీరు ఇచ్చిన హామీలు అమలు పరుస్తారని. మీకు ఏవో బోల్డ్ చెప్పారు. ఏదో బస్సు ఫ్రీ అన్నారు, లేదు 18 సంవత్సరాలు నిడితే 1500 రూపాయలు నెలకు అన్నారు, లేదు రైతులకు వచ్చి నెలకు 20,000 అన్నారు, లేదు ఇంకా పెన్షన్లు అయితే 3,000 నుంచి 4,000 రూపాయలు చేస్తూ ఒక అదనంగా ప్రతి అరువులకి పెన్షన్లు ఇస్తా ఉన్నారు. ఇవాళ కొత్త పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు ఈ గ్రామాల్లో. లేదు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ అని చెప్పారు. ఇవన్నీ సూపర్ 6 హామీలు ఎక్కడా కూడా ఒక హామీ కూడా అమలు పరచకుండా పరిచిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఏదో 3 గ్యాస్ సిలిండర్ అంటే ఓ సంవత్సరానికి ఒక సిలిండర్ ఇచ్చి ఆ సిలిండర్ కూడా మీరు వెళ్ళి అక్కడ ఈకేవైసీ చేయించుకోండి, ఆ సిలిండర్ మీరు ముందు ఇడిపించుకోండి, తర్వాత మీకు డబ్బులు మీ అకౌంట్లో వేస్తామని చెప్పారు. ఎవరికి పడ్డాయో, ఎవరికి పడలేదో, ఎవరికి వచ్చాయో, ఎవరికి రాలేదో తెలియని పరిస్థితి. ఇవన్నీ హామీలు ఇచ్చారు. సరే, సహజంగా ఇస్తామంటే ఆశ, తిడతామంటే భయం. ఈ దానిగా పేద ప్రజలు ఏమొస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ చంద్రబాబు నాయుడు ఇస్తామన్నాడు, మళ్ళీ ఇస్తూ అదనంగా ఇస్తామన్నాడు. మరి ఈ అదనంగా కూడా వస్తున్నాయి కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్పలేదు మనకి. మరి ఆయన ఎన్నికల మేనిఫెస్టో ఈ పాతవే చెప్పాడు తప్ప కొత్తవే లేవో, ఎలాగ చంద్రబాబు నాయుడు ఇస్తామన్నాడు కదా, మళ్ళీ అదనంగా వస్తాయని చెప్పి ఆశపడ్డారు. ఇవాళ అలాంటిది ఏం లేదు. ఎక్కడా కూడా వాలంటీర్ వ్యవస్థ లేదు. సచివాలయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్పరిచారు. రాజకీయ పార్టీ గత ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని కొనసాగిస్తూ ఈ ప్రభుత్వాన్ని అదనంగా చేసే పనులు చేయాలి. ఏ సంక్షేమ కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో మీకు అమలు పరచకుండా ఇదేదో ఇంకా ఎల్లుండి 15వ తారీఖు ఆర్టీసీ ఏదో బస్ ఫ్రీ అన్నారు. ఆ బస్ ఫ్రీ చూస్తే మరి మీకు అర్థమవుతుంది. ఎన్నికలప్పుడు వచ్చి ఆడవాళ్ళందరూ స్త్రీ శక్తి పథకం అని అన్నారు. దానికి శక్తి పథకం, స్త్రీ శక్తి పథకం అన్నారు. దాని పేరు పెట్టారు. మీరు అందరూ కూడా ఎక్కిపోతే మీరు ఎక్కడ కావాలంటే వెళ్ళిపోవచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ బస్సు అని ఎక్కిపోవచ్చు అన్నారు. ఇప్పుడు వచ్చి ఏడు చెప్తున్నారు, మీరు ఎక్కితే బస్సు ఎక్కితే మరి ఈ బస్సు మీరు ఆయన చెప్పిన బస్సులు అయితే విజయనగరం వైజాగ్ జగదాంబ జంక్షన్ దాటి వెళ్ళవాలి. ఎక్కితే జగదాంబ జంక్షన్లో దిగిపోవాలి, దాటేసి కమ్మలు దిగిపోవాలి. మరి ఆయన చెప్పిన తిరుపతి వెళ్ళడం, అన్నవరం వెళ్ళడం అంటే మళ్ళీ అన్నవరం బస్సు ఎక్కితే అది అన్నవరం వెళ్ళడం కాదు కదా, అనకాపల్లి బోర్డర్లో దిగుతారు. మళ్ళీ అక్కడ దిగి లగేజ్ పట్టుకొని మళ్ళీ ఈ బస్సు ఎక్కాల అంటే మీరు అన్నవరం వెళ్ళాలంటే 3 రోజులు, తిరుపతి వెళ్ళాలంటే వారం రోజులు పడుతుంది. ఆ బస్సులు ఆయన చెప్పిన బస్సు పథకం. ఇవాళ కరెంటు పరిస్థితి, మరి గతంలో ఎంత బిల్లు వచ్చింది, ఇవాళ ఎంత నెలవారీ బిల్లు కడుతున్నారు? లేదు, నిత్యావసర వస్తువులు గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మాకన్నా మీరే ప్రత్యక్షంగా ప్రతి నెల కొనుక్కుంటారు కాబట్టి మీకే తెలుస్తాయి. అంటే ప్రభుత్వానికి ఒక రకమైన ప్రజల మీద అధికారం వచ్చింది. 5 సంవత్సరాలు మా ఇష్టం, మేము ఏమైనా చేసుకుంటాం, మా కార్యక్రమాలు మాకు నచ్చిన పనులు చేసుకుంటాం అనే
విధానంకి వచ్చేసారు. దానికి ఇవాళ నిదర్శనం ఇవాళ అందరూ కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా మైళ్ళు కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ ఉదయం చూస్తారు. పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది. ఆ జెడ్పీటీసీల ఓట్లు అంతా 10,000. కొన్ని రాష్ట్రంలో చాలా జెడ్పీటీసీలు ఖాళీ ఉన్నాయి, ఒకటారా కాదు. ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఒక 100-150 పైచీలకు జెడ్పీటీసీలు ఖాళీ ఉన్నాయి, అనేక ఎంపీటీసీలు ఖాళీ ఉన్నాయి, అనేక కార్పొరేటర్లు ఖాళీ ఉన్నాయి, కౌన్సిలర్లు ఖాళీ ఉన్నాయి. అవన్నీ ఏవి ఎలక్షన్ పెట్టకుండా ఆ కడపలోనే 2 జెడ్పీటీసీలు ఉంటే అవి ఖాళీగా ఉంటే ఎలక్షన్ కమిషన్ వాటికి పిలిచింది నోటిఫికేషన్. ఎందుకు? అక్కడ అర్జెంట్గా ఇప్పుడు ఓట్లు వేసి అర్జెంటుగా అందరిని ఇంట్లో పెట్టి గెలిచి రేపు లెక్క పెట్టేసి అమ్మమ్మ జగన్ గారికి వస్తుంది, జనం లేదు, మళ్ళీ మాకే ఉన్నారు అంచెం గెలిస్తామని చెప్పడానికి. ఉదయం నుంచి పాపం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని బాధలు పడుతున్నారో, మరి వాళ్ళ బాధ ఎవరో తెలియదు. పోలీసులే పాపం వెళ్ళి ఓట్లు వేస్తున్నారో ఎప్పుడూ లేదు. ఈ వ్యవస్థ ఇప్పుడు మనం చూడలే. ఏంటంటే పాపం ఏదో మన రేపు పేపర్లు వస్తాయి, ఏమొస్తాయి రేపు పేపర్లోనే ఆ దాటికెళ్ళిన అక్షరాలతో భారీ గెలుపు. ఏంటా భారీ గెలుపు? ఓట్లు వేసుకొని గెలుపా? దానికి ఏదో చెప్తారు రేపు. అంటే ఇవన్నీ చెప్తున్నారంటే వాళ్ళు ప్రజల పట్ల మీకు అధికారం ఇచ్చారు, ప్రజలకు మంచి చేయాలా. ఇందాక ఈ గ్రామంలో చెప్తున్నారు ఇవాళ హెచ్డి లైన్లు ఉన్నాయి, ఇవాళ దాని మీద ఆల్రెడీ ఒక మనిషి ఇబ్బంది పడి చనిపోయాడు, ఆ హెచ్డి లైన్ ఇమీడియట్ షిఫ్ట్ చేయండి అంటే దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. లేదు తాగడానికి నీళ్ళు కావాలి, ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా తాగడానికి నీళ్ళు లేవు, ఇంటింటికి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, దాని మీద దృష్టి లేదు. ఎంతసేపు ప్రజాప్రతినిధులకి అందరికి కూడా మీరు అన్నట్టు ఎక్కడో పెద్దలకు అవసరం రోడ్లు వేయడం, ఆ లేఅవుట్లు డెవలప్ చేయడం, ఆ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప మీకు అవసరమే కార్యక్రమాలు చేయడం లేదు. బాబు నువ్వేమీ చేయలేదు, ఆ విషయాన్ని ప్రజలకు చెప్దామని చెప్పేసరికి ఇప్పుడు ఆయనకి ఎక్కర్లేని కోపం వచ్చింది. కూటమి వాళ్ళందరికీ ఇప్పుడు అర్జెంట్గా ఎలక్షన్ పెట్టి అర్జెంటుగా పులివెందుల్లో మేము గెలుస్తామంటే కానీ వాళ్ళకి నిద్ర పట్టినట్లేదు సంవత్సరం. ఎందుకంటే ఈ మధ్యన కొత్తగా ఈవీఎంలు గోవాలంటే వచ్చింది. మాలాంటి అందరూ ఈవీఎంలు అంటే ఊరుకుంటారా, ఈవీఎంలు అంటే మీరు ఓట్లు వేయలేదని మేము అంటాం, వాళ్ళంటారు వచ్చి మేమంతా ఓట్లు వేసామంటే మీరేంటి ఆ ఈవీఎంలు పనిచేసి నీళ్ళు అంటారు. ఈ రెండింటి మధ్య నేను నలుగురు కడతాం, కింద మీద పడుతున్నాం మేము నాయకులు అందరూను. ఈలో కొత్త విషయం ఏంటి వచ్చిందంటే ఈవీఎంలే గోల ఒకటి తయారైంది. ఈవీఎంల గోల్లో వచ్చి ఈవీఎంలు ఏమైపోయినాయి పర్లేదు, పులివెందులు చూసారు బ్యాలెట్లు తోటలు వేస్తారు, వచ్చి ఇవన్నీ అయిపోయాయని చెప్పడానికి ఇప్పుడు అర్జెంట్ బ్యాలెట్లు అవి ఎవరు వేసారా ఓట్లు అంటే పక్క నియోజకవర్గం నుంచి పోలీసు వాళ్ళు వచ్చి ఓట్లు వేసారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి అలాగుంది. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఏదో మాకు అధికారం లేదనో లేదా అధికారం పోయిందనో మేమేం ప్రజల నుంచి వెళ్ళిపోం, మీ మధ్య ఉంటాం, మీకోసం పోరాడతాం, మీకోసం ఏ సమస్య వచ్చినా అధికార దృష్టికి తీసుకెళ్లి ఆ కార్యక్రమాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాని పక్షంలో రేపు ప్రజాకోర్టులో రేపు ఎన్నికలు వస్తాయి, మళ్ళీ న్యాయ నిర్ణేతలు మీరే. తప్పకుండా ప్రజాస్వామ్యంలో మీరు ఇచ్చిన అంతిమ తీర్పు కాబట్టి దానికి అనుగుణంగానే ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచాలని, అందుకే ఆయనకి ఇవాళ దీనికో నినాదం పెట్టాం, బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఎందుకు మోసం అన్నాం? వాళ్ళు ఏమన్నారు ఎన్నికల్లో వచ్చి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. బాబు మీ భవిష్యత్తు దేవుడి జరుగు, నిన్ను ఎప్పుడు నమ్ముకున్న మోసమే జరుగుతుంది అని చెప్పడానికి ఇవాళ ఆ మోసం గ్యారంటీ కింద వచ్చాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి చెప్పారు? అన్న వస్తున్నాడు, నవరత్నాలు తెస్తున్నాడు అని చెప్పాడు. ఆ నవరత్నాలు తెచ్చి ఇచ్చామా లేదా మీకు? ప్రతి 9 పథకాలు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చాం. ఇంత పెద్ద ఎత్తున సాదర స్వాగతం పలికి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పడానికి ఇవాళ మేము వచ్చామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ